జగిత్యాలలో జరగనున్న మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 6 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు 6 బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు పల్లెపు రేణుకా ముగిలి, సిరికొండ పద్మాసింగారావు, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగేశారులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగరరావుకి అందజేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పార్టీని వీడడం చాలా బాధగా ఉందని, ఎమ్మెల్యే సంజయ్ కొంతమంది నాయకులు చెప్పుడు మాటలతో పార్టీకి దూరం పెట్టడం బాధాకరంగా ఉందని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని, అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేశామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించడం కానీ ఎమ్మెల్యే మాకు న్యాయం చేయలేదని, జెండా మోసిన నాయకులకు న్యాయం చేయలేకుంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. రాజీనామా చేసిన కౌన్సిలర్లు ఆదివారం నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కానీ ఈరోజు పార్టీ అంటేనే అందరం కలిస్తే బీఆర్ఎస్ పార్టీ అవుతుంది అన్నది ఎమ్మెల్యే గారు గుర్తించాలి. ఏదో తన పక్కనున్న అనుసరులు ఉంటేనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళతోనే అన్నీ అయితే అనుకోవడం తప్పు సార్. కానీ మేము ఇవాళ మీరు ఎమ్మెల్యేగా 3వ ఫస్ట్ సారి రాకపోయినా 2వ ఎమ్మెల్యేగా మీరు గెలిచారంటే వాళ్ళ జగిత్యాల పట్టణంలో డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అంటే నేను నా వార్డు 7వ వార్డులో సార్ మీతో నేను ఎన్నడూ కూడా ఏ విషయం కూడా పంచుకోలేదు. నేను మీతో ఇప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడలేదు. కానీ సార్ ఇవాళ మాత్రం నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడేలాగా చేసింది మాత్రం మీరే సార్. మేము ఎంత కష్టపడ్డామో మాకు మాత్రమే తెలుసు. నా వార్డులో మీరు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ప్రచారం అప్పుడు ఒక్కసారి కానీ రాధికమ్మ కానీ మీరు కానీ మీ కార్యకర్తలు కానీ 7వ వార్డులో వచ్చి మీరు కారు ఓటేమని తిరగలేదు, ఎక్కడ కూడా పెట్టలేదు. కానీ నేను ఇంటింటికి వెళ్ళాను సార్. మీరు గెలవాలి సంజయ్ అన్న మరోసారి 3వసారి కూడా ఎమ్మెల్యేగా జగిత్యాల బిడ్డల మధ్యలో ఉండాలని కూడా మేము కష్టపడ్డాము. ఇవాళ మీరు 850 ఓట్ల మెజారిటీ ఇచ్చిన సార్. నా 7వ వార్డు నుంచి నేను నా ఎమ్మటిన 7వ వార్డు ప్రజలు అందరం కలిసి ఇంటింటికి ఒక 10-15 సార్లు వాళ్ళని నేను టచ్ చేసుకుంటూ కార్మికు పోతే మా ఎమ్మెల్యే గారిని సంజయ్ సార్ని గెలిపించండి నేను వెళ్ళిన ప్రత్యేకంగా. నా వార్డులో ఎటువంటి పార్టీ గుర్తు నాయకులు కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా ఓటు కూడా అడగలేదు. మీ చుట్టూ ఉన్న కొంచెం మాటలు చెప్పడంతో మీరు ఇవాళ మమ్మల్ని ఇంతగా వేదనకు గురి చేసినారు. కానీ వాళ్ళని కూడా మీరు గుర్తించండి దయచేసి. వాళ్ళ నుంచి కూడా మీరు తప్పించుకుంటేనా ఇకనన్నా మిగతా వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలన్నా బాగుపడతారు సార్. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని నేను ఎప్పుడైనా మీరు సార్ సంజయ్ సార్ మీరు మమ్మల్ని ఎప్పుడు దూరం పెట్టుకున్నా కానీ మేము మాత్రం మీరు మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేమే సార్. ఇంకా మీతో పక్క నుండి చెప్పే వాళ్ళలాగా లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఇతరుల విషయంలో అన్యాయం చేసేవారు అయితే కాదు సార్. ఎప్పుడైనా సంజయ్ సార్ మంచిగా ఉండాలని మంచి పనులు చేస్తాడు, ప్రతి విషయంలో రెస్పాన్స్ అవుతాడు, చిన్న కార్యకర్తకైనా అని మేము చెప్పేవాళ్ళం సార్. కానీ చిన్న కార్యకర్త కూడా మీ నుంచి మేలుకోకుండా ఆపేటోళ్ళు మాత్రం మీ చుట్టూ ఉన్నారు సార్. కానీ మీరు మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా సార్ మీరు చేశారు. కానీ మీకు మాత్రం వ్యక్తిగతంగా తెలుసు, మీరు పార్టీకి క్షమాపణ మీరు చెప్పాలి, మేము కాదు. కేసీఆర్ సరైన కవితకైనా కేటీఆర్ అయినా కష్టపడే కార్యకర్తలను గుర్తించండి, వారి కోసము మీరు నిలబడండి అన్నారు. కానీ ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు మాత్రం మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ గుర్తించకుండా మస్తు నష్టపెట్టినారు. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వ్యక్తిగతంగా కూడా అయినను కూడా మేము పార్టీకి కట్టుబడి ఉన్న తండ్రి లాంటి మీరే ఇవాళ మీరు రావద్దు అని విప్పు ద్వారా మమ్మల్ని పార్టీ నుంచి దూరపరిచింది మీరే. ఇప్పుడు 3 నెలల నుంచి చూస్తే కూడా మీరు మా మీద మేము మాత్రము మీకోసం మేము కష్టపడి ఎమ్మెల్యేని చేస్తే మీరు మాత్రం పార్టీల నుంచి లేకుండా వెళ్ళిపోండి విప్పు జారీ చేసినారు. మీకు ఇది ఏమాత్రం న్యాయం కాదు.